నేను మా ఊర్లో జరిగే సంత కోసం ఒక వీడియో అయితే షార్ట్ ఫామ్ లో పెట్టాను. దానికైతే చాలా మంచి వ్యూస్ వచ్చాయి అండ్ బాగా సపోర్ట్ చేశారు. చూడడమే కాకుండా మన ఛానల్ ని చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆ సంతలో చూపించాం కదా ఏ గోళంలో అయితే కొన్నామో వాటిలో అయితే మొక్కల్ని పెంచాలని చెప్పి అవన్నీ అయితే అమ్మ బయటికి తీసింది. అమ్మ ఎప్పటి నుండో కోకోపీట్ కావాలని అంటే అదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. 2 kg బ్లాక్ నాకు జస్ట్ 191 రూపీస్ కి అయితే వచ్చింది. కోకోపీట్ బ్లాక్ మొత్తం మీకు చూపించలేదు, దానికోసం సెపరేట్ గా ఒక వీడియో అయితే తీసి పెడతాను. అది ఎలా యూస్ చేయాలి, వాటర్ వేస్తే ఎలా అవుతుంది అదంతా కూడా. ఆర్డర్ చేసింది వచ్చేసింది కాబట్టి మనం మట్టిలో అయితే కోకోపీట్ ని విడగొట్టి అయితే మనం ఇలా వేసుకున్నాము. అదంతా కూడా మొక్కలకైతే మా మమ్మీ కుండీల్లో పెట్టి పెడుతుంది. ఇంకా లాస్ట్ టైం కొన్ని మొక్కల్ని కుండీలో పాతుతున్నాం కాబట్టి అవన్నీ మీకైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాంటి చెత్తను కూడా అందులో కోకోపీట్ తో కలిపిన మట్టిని అయితే వేసి పెంచుతున్నాం అనమాట. మేమైతే వానపాములని సెపరేట్ గా ఎక్కడి నుండి తీసుకురాలేదు. ఇంట్లో ఉండే చెత్తను అయితే మేము అలా మాన్యూర్ లా చేస్తున్నాం కదా, అందు నుండి అయితే మాకు వానపాములు వచ్చాయి. చూపిస్తుంది కదా మమ్మీ, అవి అయితే వానపాములు అనమాట. మరి మీ ఊర్లలో ఈ వానపాములను ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే వానపాములు అని అంటాం, మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.